హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'మత్తులో కౌగిల్లో బంధించిన భర్త' పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, సహస్ర ఆ ఇంటి గడప దాటి వెళ్ళిపోవటం విక్రమ్ కళ్ళ ముందు జరిగింది. ఆ దృశ్యం అతని మనసులో ఏదో తెలియని అలజడిని సృష్టించింది. ఒకప్పుడు ఆ ఇంట్లో అడుగు పెడితేనే అరచి గీపెట్టిన విక్రమ్ ఇప్పుడు ఆమె శాశ్వతంగా వెళ్ళిపోతూ ఉంటే మాత్రం ఆపలేకపోయాడు. అహంకారం అతని నోరు కట్టేసింది. కాని గుండెల్లో ఎక్కడో మూలన తెలియని భారం. విక్రమ్, ఏం ఆలోచిస్తున్నావు? లోపలికి వెళ్దాంరా అంటూ మాయ అతడి చెయ్యి పట్టుకొని లాగటంతో విక్రమ్ ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాడు. మాయ ముఖంలో గెలిచానన్న ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె విక్రమ్ చేయి పట్టుకుని హాల్లోకి నడిచింది. కానీ అక్కడ వాతావరణం ఏమాత్రం సంతోషంగా లేదు. అన్నపూర్ణ గారు కుర్చీలో కూర్చుని 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. తన ప్రాణప్రదంగా చూసుకున్న కోడలు ఏ తప్పు చేయకుండానే అవమానంతో ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఆమె తట్టుకోలేకపోతుంది. విక్రమ్ తల్లి దగ్గరకు వెళ్ళాడు. అమ్మా అని పిలిచాడు. అన్నపూర్ణ కోపంగా తలపైకెత్తింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లతో పాటు కొడుకు పట్ల తీవ్రమైన అసహ్యం కూడా ఉంది. నన్ను అమ్మా అని పిలవకు విక్రమ్. ఈరోజు నువ్వు చేసిన పనికి నీకు తల్లిని అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏ పాపం తెలియని ఆ పిల్లను ఒంటరిగా రోడ్డున పడేశావు కదా. ఎంత గుండె నిబ్బరంరా నీకు. ప్రాణాలు నిలబెట్టిన తండ్రికిచ్చిన మాటను మట్టిలో కలిపేశావు. ఒక అభాగ్యురాలి ఉసురు పోసుకున్నావు. ఈ ఇల్లు కలతప్పిందిరా. మహాలక్ష్మి లాంటి పిల్లను పంపించి ఈ ఇంటికి శని ఆహ్వానించావు. ఇక నువ్వు నీ ఇష్టం. ఈ ఇంట్లో నేను బతికి ఉన్నా చచ్చిన దాంతోనే సమానం అంటూ ఆవేశంగా చెప్పి లేచి తన గదిలోకి వెళ్ళిపోయి గడియ పెట్టుకుంది. తల్లి మాటలకు విక్రమ్ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. కానీ మాయ వెంటనే వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించింది. లీవ్ ఇట్ విక్రమ్. ఆంటీకి ఇప్పుడే కదా ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని కోపంగా ఉంది. కొన్ని రోజులు పోతే ఆవిడే సెట్ అయిపోతారు. ఇప్పుడు అవన్నీ వదిలేయి. నేను వచ్చాను కదా, మనం మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం అంటతడు భుజం మీద తలవాల్చింది. విక్రమ్ బలవంతంగా నవ్వే ప్రయత్నం చేశాడు. కానీ అతడి మనసు మాత్రం ఇంకా సహస్ర అడుగుల వైపే వెతుకుతుంది. మరోవైపు ఒక చిన్న ఆటోలో ప్రయాణిస్తున్న సహస్రం. ఆమె దగ్గర ఉన్నది ఒక చిన్న సూట్ కేస్. అందులో కొన్ని బట్టలు, మరికొన్ని కన్నీళ్లు. ఆటోలో వెళ్తూ ఉంటే వెనక్కి చూస్తుంది. తన ఇన్నాళ్ళు తనది అనుకున్న ఇల్లు దూరం అవుతుంది. తన భర్త దూరమయ్యాడు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు నీళ్ళు లేవు. కానీ గుండెలో చెప్పలేనంత శూన్యం. ఎక్కడికి వెళ్ళాలి అమ్మా అని ఆటోవాడు అడగడంతో సహస్ర ఆలోచనలోంచి బయటకొచ్చింది. శాంతినిలయం ఉమెన్స్ హాస్టల్కి తీసుకెళ్ళండి అని చెప్పింది. ఆ హాస్టల్ నడుపుతున్న శారదమ్మ సహస్ర తండ్రికి బాగా తెలిసిన ఆవిడ. సహస్ర చిన్నప్పుడు చదువుకున్నది ఆవిడ స్కూల్లోనే. ఆటో అక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం 12 దాటింది. లోపలికి వెళ్ళిన సహస్రం చూడగానే శారదమ్మ ఆశ్చర్యపోయింది. సహస్ర, నువ్వేంటమ్మా ఇలా ఉన్నావు? పెళ్ళే అత్తగారింట్లో మహారాణిలా ఉండవలసిన దానివి ఇలా సూట్ కేసు పట్టుకుని వచ్చావేంటి అంటూ ఆతృతగా అడిగింది. శారదమ్మ ఆప్యాయత చూడగానే సహస్ర ఇన్నాళ్ళు అదిం పెట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. శారదమ్మను పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. తన తండ్రి ఇచ్చిన మాట, విక్రమ్ గతం, మాయ రాక, తన ఇల్లు వదిలి రావటం అన్నీ చెప్పేసరికి శారదమ్మ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. పిచ్చి తల్లి, నీ తండ్రి నీకు ఒక అందమైన జీవితం ఇవ్వాలి అనుకొని ఎంత పొరపాటు చేశాడు. కానీ నువ్వు తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అమ్మా. ఆత్మగౌరవం లేని చోట బతకడం నరకంతో సమానం. నువ్వు ఇక్కడే ఉండు. ఇది నీ సొంత ఇల్లు అనుకో. నీ తండ్రి లేకపోయినా ఈ శారదమ్మ నీకు అండగా ఉంటుంది అంటూ సహస్రకు ధైర్యం చెప్పి ఒక గదిని చూపించింది. ఆ చిన్న గదిలో ఒక మంచం, ఒక టేబుల్ మాత్రమే ఉన్నాయి. అత్తగారింట్లో ఉన్నంత విలాసాలు ఇక లేకపోయినా సహస్రకు ఆ గది ఎంతో ప్రశాంతంగా అనిపించింది. కనీసం ఇక్కడ తన్ను అసహించుకునే వారు లేరు. ఎవరికో భయపడుతూ కన్నీళ్లు దాచుకుంటూ బతకవలసిన అవసరం లేదు. సూట్ కేస్ పక్కన పెట్టి మంచం మీద కూర్చుని తన భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక ముందు నా జీవితం నా చేతుల్లోనే ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి.
ఉద్యోగం వెతుక్కోవాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. ఇటు విక్రమ్ ఇంట్లో రాత్రి భోజనాల సమయమైంది. రోజు ఈ సమయానికి ఇల్లంతా వంట వాసనలతో గుమగుమలాడేది. విక్రమ్ ఆఫీస్ నుంచి రాగానే వేడివేడిగా భోజనం వడ్డించడానికి శాస్త్ర సిద్ధంగా ఉండేది. విక్రమ్ ముఖం చూసి అతడి అలసటను పసిగట్టి ఎలాంటి మాటలు మాట్లాడకుండా అతడికి ఏది కావాలో అది దగ్గరుండి చూసుకునేది. అతడు ఎంత కసురుకున్నా ఆమె చేతి వంటలో మాత్రం ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. విక్రమ్ ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడంతా ఖాళీగా ఉంది. వంటగది వైపు చూశాడు. ఎవరూ లేరు. ఇంతలో మాయ రెడై పైనుంచి కిందకు వచ్చింది. హాయ్ విక్రమ్, నాకు వంట చేయడం రాదని నీకు తెలుసు కదా. అయినా ఈరోజు నా ఫస్ట్ డే, సో సెలబ్రేట్ చేసుకుందాం. బయట నుంచి నీకు ఇష్టమైన ఇటాలియన్ ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తుంది అని నవ్వుతూ. విక్రమ్కి ఏమనలేక ఓకే అని తల ఊపాడు. భోజనం వచ్చింది. ఇద్దరు తినడం మొదలుపెట్టారు. కానీ విక్రమ్కు ఆ ఫుడ్ గొంతులో దిగటం లేదు. అతని నాలుక సహస్ర చేసే కమ్మటి పప్పు చారు రుచులకు అలవాటు పడిపోయింది. బయట ఫుడ్ తింటూ ఉంటే ఏమాత్రం తృప్తి లేదు. అప్రయత్నంగా అతడి కళ్ళు సహస్ర వడ్డించే స్థానం వైపు వెళ్ళాయి. మాయ ఏవో మాట్లాడుతుంది. తన ఫ్రెండ్స్ గురించి, షాపింగ్ గురించి, రేపు వీకెండ్ ఎక్కడికి వెళ్దామనే విషయం గురించి. కానీ విక్రమ్ చెవులకు అవన్నీ వినిపించడం లేదు. అతని మనసంతా నిశ్శబ్దంగా ఉండే సహస్ర చుట్టే తిరుగుతుంది. విక్రమ్, విక్రమ్, ఆర్ యు లిసనింగ్? మాయ గట్టిగా అనడంతో ఉలిక్కిపడ్డాడు. హా, వింటున్నాను మాయా. కొంచెం టైర్డ్గా ఉన్నాను. నేను వెళ్ళి పడుకుంటాను అంటూ సగం తిన్న ప్లేట్ వదిలేసి పైకి లేచాడు. ఏమైంది విక్రమ్? నేను వచ్చాను అన్న ఆనందం నీలో ఎక్కడ కనిపించడం లేదేంటి? ఆ పల్లెటూరు పిల్ల వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా ఏంటి? మాయ కాస్త అనుమానంగా అడిగింది. విక్రమ్కు కోపం వచ్చింది. అలాంటిది ఏం లేదు మాయా. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఆఫీసులో కొంచెం వర్క్ టెన్షన్ ఉంది అంతే అని కవర్ చేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి రాగానే విక్రమ్కు వాతావరణం మరింత బరువుగా అనిపించింది. ఆ గది ఎప్పుడు చాలా నీట్గా ప్రశాంతంగా ఉండేది. కానీ ఈరోజు అందులో ఏదో వెలితి. మంచం మీద పడుకున్నాడు. అతడి చూపు ఆటోమేటిక్గా గదిలో కిటికీ పక్కన ఉన్న నేల మీదకు వెళ్ళింది. సహస్ర రోజు అక్కడ ఒక చిన్న చాప వేసుకుని పడుకునేది. వర్షం వచ్చినా ఆ రాత్రి ఆమె అక్కడే పడుకొని ఉన్న దృశ్యం, తను ఉదయాన్నే లేచి ఆమెను గదమాయించిన తీరు గుర్తొచ్చాయి. ఆమె గదిలో ఉన్నప్పుడు ఆమెను ఒక భారంలా ఫీల్ అయ్యాడు. కానీ ఆమె వెళ్ళిపోయాక ఆ గదిలో ఒక ప్రాణం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు? తను మాయను కదా ప్రేమిస్తున్నాడు. మరి మాయ తిరిగి వచ్చినప్పుడు అతడికి ఎందుకు సంతోషంగా లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క విక్రమ్ తల పట్టుకున్నాడు. నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నాడు. అప్పుడే అతడికి బెడ్ పక్కన ఉన్న చిన్న డ్రాయర్ మీద ఒక డైరీ కనిపించింది. అది సహస్రది. ఆమె తన సామాన్లు సర్దుకునే తొందరలో ఆ డైరీని మర్చిపోయి వెళ్ళింది. విక్రమ్ ఆసక్తిగా ఆ డైరీని చేతిలోకి తీసుకున్నాడు. తెరిచి చూశాడు. అందులో మొదటి పేజీలోనే సహస్రం దస్తూరుతో కొన్ని మాటలు రాసి ఉన్నాయి. నాన్నగారు, మీరు నన్ను ఒంటరిని చేయకూడదని తీసుకునే నిర్ణయం నన్ను మరింత ఒంటరిని చేసింది. నా భర్తకు నేను ఒక శత్రువును. ఆయన నన్ను చూస్తేనే ద్వేషిస్తున్నాడు. ఆయన కోపాన్ని, ఆ మాటల్ని నేను భరించగలను, కానీ ఆయన కళ్ళల్లో కనిపించే బాధను నేను చూడలేకపోతున్నాను. ఆయన మనసులో మరొకరికి ఉన్న స్థానాన్ని నేను ఎప్పటికీ భర్తీ చేయలేను. ఆయనకి ఏ సంతోషాన్ని ఇస్తుందో అదే జరగాలి. నేను ఆయన జీవితంలో ఒక అవాంఛిత అతిథిని. కానీ ఎందుకో ఆయన కన్నీళ్లు తుడుస్తూ ఒక భార్యగా ఆయనకు తోడుగా ఉండాలని మనసు కోరుకుంటుంది. ఇది నా స్వార్థమేమో. ఆయనకు నా వల్ల ఒక్క కన్నీటి చుక్క కూడా రాకూడదు భగవంతుడా. ఆ మాటలు చదువుతూ ఉంటే విక్రమ్ గుండె పగిలినంత పనైంది. సహస్ర అక్షరాల్లో ఆమె అమాయకత్వం, తనపై ఉన్న నిస్వార్థమైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తను ప్రతిరోజు అవమానించిన తన సంతోషం కోసమే ఆమె పోరాడింది. ఏ రోజు తన్ను నిలదీయలేదు, ఒక్క మాట అనలేదు. పైగా మాయ వస్తుందని తెలియగానే ఎలాంటి గొడవ చేయకుండా
ఏమీ ఆశించకుండా తన ఆనందం కోసం తన స్థానాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయింది. ఆమె నిజంగానే తను అనుకున్నంత స్వార్థపర్రాలా? డబ్బు కోసం వచ్చిన అమ్మాయా? కాదు. సహస్ర ఒక స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. తన తండ్రి బలవంతం వల్ల తను బలైపోయానని ఫీల్ అయ్యాడు. కానీ ఆ తండ్రి ఇచ్చిన మాట వల్ల సహస్ర జీవితం కూడా బలైపోయిందన్న కనీస ఆలోచన విక్రమ్కు ఇన్నాళ్ళు రాకపోవటం అతన్ని సిగ్గుపడేలా చేసింది. డైరీని గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు విక్రమ్. అతడి కళ్ళల్లోంచి రాలిన ఒక కన్నీటి చుక్క ఆ డైరీ పేజీల మీద పడింది. ఇన్నాళ్ళు అతడి కళ్ళకు కట్టిన అహంకార పొర మెల్లగా తొలగిపోయింది. కానీ అప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. సహస్ర చాలా దూరం వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం సహస్ర ఉదయాన్నే లేచింది. హాస్టల్ వాళ్ళు పెట్టిన బ్రేక్ఫాస్ట్ తిని తయారై బయటకు వచ్చింది. తన దగ్గర ఉన్న డిగ్రీ సర్టిఫికేట్ ఫైల్ తీసుకొని ఉద్యోగ వేట మొదలుపెట్టింది. నగరంలో తనకు తెలిసిన వారంటూ ఎవ్వరు లేరు. పేపర్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. ఎండ దంచి కొడుతుంది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అయినా సరే ఆ ముఖంలో ఒక ఆత్మవిశ్వాసం ఉంది. విక్రమ్ ఇంట్లో ఉన్నప్పుడు ఉన్న భయం, ఆందోళన ఇప్పుడు లేవు. గెలవాలన్న కసి ఉంది. మధ్యాహ్నం సమయానికి ఒక చిన్న స్కూల్ టీచర్గా ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమె మాట్లాడే విధానం, ప్రశాంతమైన ఆమె తీరు ప్రిన్సిపల్కు నచ్చటంతో తక్కువ జీతానికైనా సరే వెంటనే ఉద్యోగంలో చేరమని చెప్పారు. ఆ మాట వినగానే సహస్ర ముఖంలో ఇన్నాళ్ళకు ఒక స్వచ్ఛమైన చిన్నం వికసించింది. థ్యాంక్ యూ సార్, రేపటి నుంచే వస్తాను అని చెప్పి సంతోషంగా బయటకు వచ్చింది. తన సొంత కాళ్ళ మీద తాను నిలబడబోతున్నాను అన్న ధైర్యం ఆమె అడుగుల్లో కనిపిస్తుంది. అదే సమయంలో విక్రమ్ ఆఫీస్లో ఉన్నాడు. అతడి క్యాబిన్లో ఎన్నో ఫైల్స్ ఉన్నా అతడికి పని మీద ధ్యాస లేదు. రాత్రి చదివిన డైరీలోని మాటలు పదే పదే అతడి చెవుల్లో ప్రధ్వనిస్తున్నాయి. సహస్ర ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆమె దగ్గర కనీసం డబ్బులు ఉన్నాయా లేదా? ఒంటరిగా ఈ పెద్ద నగరంలో ఎలా బతుకుతుంది? ఆమెకి ఏదైనా ఆపద వస్తే ఎవరు కాపాడతారు? ఈ ప్రశ్నలు అతన్ని పిచ్చివాడిని చేస్తున్నాయి. అప్పుడే క్యాబిన్ డోర్ తీసుకుని దేవ్ లోపలికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు దేవ్. విక్రమ్ వెంటనే లేచి, దేవ్, నీకో ముఖ్యమైన పని అప్పగించాలి అన్నాడు గంభీరంగా. చెప్పండి సార్. మాయగారి గురించి ఇంకేమైనా తెలుసుకోవాలా అడిగాడు దేవ్. మాయ గురించి కాదు దేవ్, సహస్ర గురించి. విక్రమ్ గొంతులో ఒక ఆతృత. దేవ్ ఆశ్చర్యంగా చూశాడు. సహస్ర గారా? మీ మిసెస్ గురించి నేను ఎంక్వైరీ చేయాలా సార్? ఆవిడ ఇంట్లోనే ఉన్నారు కదా? లేరు, నిన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ ఉందో, ఎలా ఉందో నాకు అర్జెంటుగా తెలియాలి. ఈ నగరంలో ప్రతి వీధిని జల్లెడ పట్టు. ఆమె ఎక్కడున్నా సరే ఫైండ్ అవుట్ చేయి. ఆమెకు తెలియకుండా ఆమె బాగోగులు చూసుకోవాల్సిన బాధ నా మీద ఉంది. జస్ట్ ఫైండ్ హార్ దేవ్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నాకు ఈ సాయంత్రానికి సహస్ర అడ్రస్ కావాలి అని ఆర్డర్ వేశాడు విక్రమ్. దేవ్ సరేనని వెళ్ళిపోయాడు. విక్రమ్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. సహస్ర, నేను ఇల్లు వదిలి వెళ్ళేలా చేసి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నాకు దొరికితే చాలు, నా తప్పు సరిదిద్దుకుంటాను అని మనసులోనే అనుకున్నాడు. సహస్ర లేకుండా విక్రమ్కు పిచ్చి పడుతుంటే ఇటు ఇంట్లో ఉన్న మాయ మాత్రం తన అసలు రంగు బయటపెట్టడం మొదలుపెట్టింది. అన్నపూర్ణమ్మ గారి మీద పెత్తనం చెలాయించడం, ఇంట్లో పనివాళ్ళను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది. ఆమె చూపులన్నీ విక్రమ్ ఆస్తి మీద, ఇంటి తాళాల మీద ఉన్నాయి. ఈ విషయం అన్నపూర్ణమ్మ పసిగట్టిన విక్రమ్ కోసం మౌనంగా భరిస్తుంది. ఉదయం 7 గంటలు. శాంతినిలయం ఉమెన్స్ హాస్టల్. సూర్యకిరణాలు కిటికీలోంచి సహస్ర ముఖం మీద పడుతున్నాయి. ఎప్పుడు భయంతో ఆందోళనతో నిద్రలే సహస్రం ఈరోజు ఎంతో ప్రశాంతంగా నిద్రలేచింది. ఈరోజు ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. అత్తగారింట్లో ఒక యంత్రంలో పనిచేసిన చేతులు ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడ్డం కోసం పని చేయబోతున్నాయి. స్నానం చేసి తన దగ్గరున్న వాడితో ఒక లేత ఆకుపచ్చ రంగు కాటన్ చీర కట్టుకుంది. నుదుటిన చిన్న బొట్టు, అలంకారం లేని ముఖం. అయినా సరే సహస్ర ముఖంలో ఒక ఆత్మవిశ్వాసం, ఒక స్వచ్ఛత కొట్టు తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. అద్దం ముందు నిలబడి తన్ను తాను చూసుకుంది.
మెడలో విక్రమ్ కట్టిన తాళి అలాగే ఉంది. అది చూసిన క్షణం ఆమె కళ్ళలో చిన్న విషాదం అలుముకున్నా వెంటనే తన్ను తాను స్థిరపరచుకుంది. ఆ బంధం నాకు చేదు జ్ఞాపకాలనిచ్చినా ఆ తాళి నా భర్త ప్రాణాలకు రక్ష. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చింది. శారదమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది. వెళ్ళిరా అమ్మా, నీకంతా మంచి జరుగుతుంది, ధైర్యంగా ఉండు అని శారదమ్మ దీవించి పంపించింది. సహస్ర అడుగులు తను పనిచేయబోయే స్కూల్ వైపు పడ్డాయి. అదొక చిన్న ప్రైవేటు స్కూల్. పిల్లల కిలకిల రాగాలతో ఆ స్కూల్ ప్రాంగణం అంతా సందడిగా ఉంది. ఆ పిల్లల్ని చూడగానే సహస్ర మనసులోని బాధలన్నీ మాయమైపోయాయి. తన క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది. 3వ తరగతి పిల్లల వారు అందరు లేచి నిలబడి గుడ్ మార్నింగ్ టీచర్ అని ముద్దుగా చెప్పారు. సహస్ర చిరునవ్వుతో అందరినీ కూర్చోబెట్టింది. పిల్లలందరి పేర్లు అడిగి తెలుసుకుంటుంది. అప్పుడే వెనక బెంచ్లో కూర్చున్నాం ఒక చిన్న బాబు ఏడవడం గమనించింది. సహస్ర నెమ్మదిగా వాడి దగ్గరకు వెళ్ళింది. ఏమైంది కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ పేరేంటి అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. నా పేరు చింటూ, నాకు అమ్మ కావాలి, అమ్మ లేకుండా నేను ఇక్కడ ఉండలేను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ మాటలు వినగానే సహస్ర గుండెల్లో ఏదో కదిలింది. తల్లి ప్రేమకు నోచుకొని తన బాల్యం ఆమెకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు తను కూడా అమ్మ కావాలని ఇలాగే ఏడ్చేది. కాని తను ఓదార్చి చేతులు లేవు. సహస్ర వెంటనే చింటూని తన దగ్గరకు తీసుకుని కన్నీళ్ళు తుడిచింది. ఏడవకు నాన్న, నేనున్నాను కదా, ఇక్కడ మనమంతా ఫ్రెండ్స్, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను, స్కూల్ అయిపోగానే అమ్మ వస్తుంది కదా అంటూ వాణ్ణి తన గుండెలకు హత్తుకుంది. ఆ స్పర్శలో ఉన్న వెచ్చదనానికి చింటూ ఏడుపు ఆపేశాడు. సహస్ర వైపు అమాయకంగా చూస్తూ నిజంగానే టీచర్ అని అన్నాడు. నిజంగానే కన్నా అంటూ వాడి నుదుటి మీద ముద్దు పెట్టింది సహస్ర. ఆ క్షణంలో సహస్ర తాను ఒంటరిదాన్ని కానన్న భావన కలిగింది. ఈ పిల్లల ప్రేమే ఇకపై తన ప్రపంచమని ఆ మనసు స్థిరపడింది. అదే సమయంలో విక్రమ్ ఆఫీస్ క్యాబిన్లో తీవ్రమైన ఆందోళనలో ఉన్నాడు. అతడి టేబుల్ మీద ఉన్న కాఫీ చల్లబడిపోయింది. ఫైల్స్ అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రాత్రి చదివిన డైరీలోని అక్షరాలు అతడి కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. తన సంతోషం కోసం ఏమీ అడగకుండా, ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయిన సహస్ర త్యాగం అతడి అహంకారాన్ని దహించేసింది. నేనెంత గుడ్డివాణ్ణి, నా పంతం, నా అహంకారం నా కళ్ళు మూసేశాయి. నా ప్రాణాలు కాపాడిన వ్యక్తి కూతుర్ని, నా భార్యను ఒక అనాథల రోడ్డు మీద పంపించాను. ఆమెను శత్రువులా చూశాను. కానీ ఆమె మాత్రం నా గురించి ఎంత గొప్పగా ఆలోచించింది. తన్ను తాను నిందించుకుంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించింది. డిటెక్టివ్ దేవ్ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో కొంచెం అలసట ఉన్నా పని పూర్తయిన సంతోషం ఉంది. సార్ అన్నాడు దేవ్. విక్రమ్ వెంటనే ఉలిక్కి పళ్ళేచాడు. దేవ్, కనుక్కున్నావా? నా సహస్ర ఎక్కడుంది? అతడి గొంతులో అప్రయత్నంగానే నా సహస్ర అన్న పదం రావటం దేవ్ గమనించాడు. కానీ ఏమనకుండా వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. కనుక్కున్నాను సార్, నిన్న ఆవిడిక్కడికి దగ్గరలో ఉన్న శాంతినిలయం ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళారు. ఆ హాస్టల్ నడిపే ఆవిడ పేరు శారదమ్మ. మేడం వాళ్ళ నాన్నగారికి తెలిసిన ఆవిడట. ఆవిడ దగ్గరే ఆశ్రయం పొందారు. అంతేకాదు సార్, ఈరోజు ఉదయం మేడం ఒక చిన్న స్కూల్లో టీచర్గా పనిలో కూడా చేరారు. ఆ మాటలు వినగానే విక్రమ్ గుండెలో ఒకవైపు చెప్పలేనంత బాధ, మరోవైపు తెలియని గర్వం కలిగాయి. స్కూల్లో టీచర్గా చేరిందా? విక్రమ్కు ఆశ్చర్యం వేసింది. అవును సార్, వాళ్ళ నాన్నగారు చాలా ఆస్తిపరుడు. తర్వాత మీలాంటి కోటీశ్వరుడికి భార్య. కానీ ఇప్పుడు కేవలం 5,000 రూపాయల జీతానికి ఆ స్కూల్లో పనిచేస్తున్నారు. ఆవిడ ఎవరి సాయం తీసుకోకుండా తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని అనుకున్నారు సార్, చెప్పాడు దేవ్. విక్రమ్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన దగ్గర ఉన్న కోట్లాది రూపాయల ఆస్తి కన్నా సహస్ర ఆత్మగౌరవమే చాలా గొప్పదనిపించింది. ఆమె దగ్గర డబ్బులు లేవు, కనీసం ఖర్చులకు కూడా ఉండి ఉండవు. నేను వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళి ఆమెను కలవాలి అంటూ కార్ కీస్ తీసుకొని బయటకు పరిగెత్తాడు విక్రమ్.
మధ్యాహ్నం 3 గంటలు. స్కూల్ బెల్ మోగింది. పిల్లలంతా సంతోషంగా బయటకు పరిగెడుతున్నారు. శాస్త్ర కూడా తన వస్తువులు తీసుకొని స్కూల్ గేట్ బయటకు వచ్చింది. పిల్లలంతా ఆమెకు బాయ్ టీచర్ అని చెబుతూ ఉంటే ఎంతో ప్రేమగా చెయ్యి ఊపుతూ వారందరినీ సాగనంపుతుంది. సరిగ్గా అప్పుడే స్కూల్ కొంచెం దూరంలో రోడ్డు పక్కన ఆగింది విక్రమ్ కారు. విక్రమ్ కారులోంచి బయటకు దిగబోయాడు. కానీ గేట్ దగ్గర ఉన్న సహస్రం చూడగానే అతడి అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆ ముఖంలో ఇన్నాళ్ళు తను చూడని ఒక కొత్త వెలుగు. తన ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు భయంతో ముడుచుకుపోయి ఉండే సహస్రం ఇప్పుడు ఎంత స్వతంత్రంగా సంతోషంగా ఉందో అతడు కళ్ళారా చూస్తున్నాడు. ఆమె పెదవుల మీద ఉన్న చిరునవ్వు ఎంత స్వచ్ఛంగా ఉందో గమనించాడు. నేను ఆమె పాలిట ఒక రాక్షసుణ్ణి. నేను ఉన్నంతకాలం ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ నన్ను వదిలి రాగానే ఆమెకెంత సంతోషం దొరికిందో. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ముందు నిలబడితే ఆ చిరునవ్వు మాయమైపోతుందేమో. నా మీద ఉన్న భయంతో ఆ మళ్ళీ కుంచించకపోతుందేమో. విక్రమ్ మనసులో ఆలోచనలు సుడిగుండాల తిరుగుతున్నాయి. కార్ డోర్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. వెళ్ళాలని మనసు లాగుతున్నా ఆమెను ఆ సంతోషమైన ప్రపంచం నుండి మళ్ళీ తన చీకటి ప్రపంచంలోకి లాగటం ఇష్టం లేక ఆగిపోయాడు. అప్పుడే హాస్టల్ వైపు నడక సాగించింది సహస్రం. ఆమె నడిచి వెళ్తూ ఉంటే విక్రమ్ కారులో చాలా దూరం నుంచి ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె హాస్టల్ లోపలికి సురక్షితంగా వెళ్ళేంత వరకు చూసి ఒక నిట్టూర్పు ఇడిచి కారు వెనక్కి తిప్పాడు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి సహస్ర. నీకు తెలియకుండానే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ నాది అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరోవైపు ఇంట్లో విక్రమ్ ఇంట్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అన్నపూర్ణ గారు దేవుడి గదిలో పూజ చేసుకున్నారు. మాయ నిద్రలేచి కిందకు వచ్చింది. సమయం ఉదయం 10 దాటింది. వంటగదిలో పని మనిషి సీత ఏదో పని చేసుకుంటుంది. ఏయ్, నా కాఫీ ఏది? 10 గంటలైనా ఇంకా కాఫీ తీసుకురాలేదేంటి అని అరుస్తూ వంటగదిలోకి వచ్చింది మాయ. సీత భయపడుతూ అమ్మా, మీకోసమే చూస్తున్నాను, పాలు వేడి చేస్తున్నాను అని అంది. పాలు వేడి చేయడానికి అరగంట పడుతుందేంటి? ఆ సహస్ర మిమ్మల్ని బాగా నెత్తికెక్కించుకుంది. ఇప్పుడు ఆ పల్లెటూరి పిల్ల లేదిక్కడ. ఈ ఇంటికి కాబోయే మహారాణి నేను. నా ఆర్డర్స్ ప్రకారం ఇక్కడంతా జరగాలి. 10 నిమిషాల్లో కాఫీ నా రూమ్లో ఉండాలి అంటూ గట్టిగా అరిచింది మాయ. ఆ అరుపులు విని దేవుడి గదిలోంచి బయటకు వచ్చారు అన్నపూర్ణ. ఏంటమ్మా ఆ అరుపులు? పనివాళ్ళ మీద ఎందుకలా కోపడుతున్నావు అని నెమ్మదిగా అడిగారు. మాయ వెటకారంగా నవ్వింది. ఓ, ఆంటీగారు పూజ ముగించుకుని వచ్చారా? చూడండి ఆంటీ, ఈ ఇంట్లో డిసిప్లిన్ అస్సలు బాగోలేదు. పనివాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. అందుకే రూల్స్ మార్చేస్తున్నాను. అండ్ బై ది వే, నేను ఇకపై ఆ గెస్ట్ రూమ్లో ఉండలేను. విక్రమ్ ఉన్న మాస్టర్ బెడ్రూమ్లోకి నేను కూడా షిఫ్ట్ అయిపోతున్నాను. ఆ సీతకు చెప్పి నా బట్టలన్నీ ఆ రూమ్లో సర్దమనండి అని ఆర్డర్ వేసినట్లు చెప్పింది. అన్నపూర్ణకు కోపం వచ్చింది. మాయా, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? విక్రమ్కు పెళ్ళైంది. నా కోడలి మెళ్ళో ఇంకా అతడు కట్టిన తాళి ఉంది. చట్టబద్ధంగా వాళ్ళు ఇంకా భార్యాభర్తలే. విక్రమ్ గదిలోకి నువ్వు వెళ్ళడానికి ఏమాత్రం వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పారు. మాయా అహంకారం దెబ్బతిన్నది. ఆంటీ, చట్టాలు రూల్స్ నాకు చెప్పకండి. విక్రమ్ మనసులో నేనే ఉన్నాను. ఆ తాళికి ఎలాంటి విలువ లేదని మీకు కూడా తెలుసు. అయినా మీకు నా మీద ఎందుకంత కోపం? ఆ సహస్ర ఏమైనా మీకు బంగారు గుడ్లు పెట్టే బాత? అది ఎలాగూ వెళ్ళిపోయింది. ఆస్తి ఇల్లు అంతా నా చేతుల్లోకి వస్తుందని మీ భయం, అంతే కదా అని సూటిపోటి మాటలంది. అన్నపూర్ణ గుండె పగిలిపోయింది. డబ్బు ఆస్తి ఎవరికి కావాలి మాయా? నువ్వు విక్రమ్ జీవితంలోకి రాకముందే ఈ ఇంటికి పట్టిన గ్రహణం అని నాకు తెలుసు. కానీ నా కొడుకు గుడ్డివాడయ్యాడు. వాడి నిజం తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు ఈ ఇంట్లో నుంచి అదే గుమ్మం గుండా ఏడుస్తూ వెళ్తావు అని శపించినట్టు చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు. మాయ కోపంగా రగిలిపోయింది. ఈ ముసలి నాకు అడ్డు తగులుతుంది. ఎలాగైనా విక్రమ్తో చెప్పి ఈ ఇంటిని నా పేరు మీద రాయించుకోవాలి. అప్పుడే వీళ్ళందరికీ నా పవర్ ఏంటో తెలుస్తుంది అనుకుంటూ పైకి వెళ్ళింది. సాయంత్రం 5 గంటలు. విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు.
ముఖమంతా అలసటగా ఉంది. సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అతని మైండ్లో సహస్ర నవ్వుతున్న దృశ్యమే రిపీట్ అవుతుంది. ఆమె దగ్గరకు వెళ్ళలేకపోతున్న బాధ అతన్ని లోపల నుంచి దహిస్తుంది. అప్పుడే మాయ పైనుంచి కిందకు వచ్చింది. విక్రమ్ దగ్గరకు వచ్చి అతడి పక్కన కూర్చుని అతడి భుజం చుట్టూ చేయి వేసింది. విక్రమ్, టైర్డ్గా ఉన్నావా? ఎందుకు 2 రోజుల నుంచి నువ్వు సరిగ్గా నాతో మాట్లాడమే లేదు? నా మీద ఏమైనా కోపంగా ఉన్నావా అని వయ్యారంగా అడిగింది. విక్రమ్ ఆమె చేయి నెమ్మదిగా పక్కకు తీశాడు. ఏం లేదు మాయా, ఆఫీస్లో వర్క్ ప్రెషర్, హెడ్ఏక్గా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతానని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. విక్రమ్ ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పు మాయకి మాత్రం మింగుడు పడ్డం లేదు. తను తిరిగి వస్తే సంతోషంగా తన్ను పెళ్లి చేసుకుంటాడనుకున్న విక్రమ్ ఇప్పుడు తన్ను దూరం పెడుతున్నట్టు ఆమె కనిపిస్తుంది. దీనికంతటి కారణం ఆ సహస్రనే. ఆమె వెళ్ళిపోయిన వీడి మైండ్లో ఏదో వదిలిపెట్టి వెళ్ళింది. అసలు విక్రమ్ రూమ్లో ఏముంది అని అనుమానం వచ్చి విక్రమ్కి తెలియకుండా నెమ్మదిగా అతడి గదిలోకి వెళ్ళింది. విక్రమ్ అప్పుడే వాష్రూమ్లోకి వెళ్ళాడు. మాయ అతడి గదిని పరిశీలంగా చూస్తుంది. బెడ్ పక్కన ఉన్న డ్రాయర్ తెరిచి చూస్తుంది. అందులో ఏమీ లేదు. అల్మారా తెరిచింది. అన్ని ఫైల్స్, బట్టలే ఉన్నాయి. చివరగా బెడ్ మీద ఉన్న దిండును పక్కకు తీసింది. ఒక దిండు కింద సహస్ర రాసిన డైరీ కనిపించింది. ఆ డైరీని చూడగానే మాయకు అనుమానం 100 రెట్లు పెరిగింది. విక్రమ్ లాంటి వాడు దిండు కింద ఒక బుక్ దాచుకున్నాడంటే అందులో ఖచ్చితంగా ఏదో ఉందని ఆమెకు అర్థమైంది. వెంటనే ఆ డైరీ తీసి పేజీలు తిరగేయటం మొదలుపెట్టింది. అందులో సహస్ర తన భర్త కోసం పడిన వేదన, అతడి సంతోషం కోసం తను చేసిన త్యాగం, విక్రమ్ కళ్ళు తుడుస్తూ రాసిన అక్షరాలు అన్నీ మాయ చదివింది. ప్రతి పేజీలోనూ విక్రమ్ మీద సహస్రకున్న అమితమైన ప్రేమ కనిపిస్తుంది. అంతేకాదు, ఆ డైరీలోని ఒక పేజీ మీద విక్రమ్ కన్నీటి చుక్క పడి చెరిగిపోయిన అక్షరాలను కూడా మాయ గమనించింది. మై గాడ్, అంటే విక్రమ్ ఆ పల్లెటూరి పిల్లని ప్రేమించడం మొదలుపెట్టాడా? నా కోసం ఆమెను పంపించేశాను అన్న గిల్టీ ఫీలింగ్లో వాడు ఉన్నాడా? అందుకే నన్ను ఇలా దూరం పెడుతున్నాడా? మాయ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆమె చేతుల్లో ఉన్న డైరీ నలిగిపోతుంది. ఇది జరగటానికి వీల్లేదు. విక్రమ్ ఆస్తి, విక్రమ్ నా సొంతం. ఆ సహస్ర నీడ కూడా వాడి మీద పడ్డానికి వీల్లేదు. విక్రమ్ మనసు పూర్తిగా ఆ సహస్ర వైపు వెళ్ళేలోపే నేనేదో ఒకటి చేయాలి. ఆ డైరీ విక్రమ్ దగ్గర ఉంటే వాడి మనసు ఎప్పటికైనా మారుతుంది. దీన్ని నాశనం చేయాలి అని మనసులో కుట్ర పడింది మాయ. సరిగ్గా అప్పుడే వాష్రూమ్ డోర్ తెరుచుకునే శబ్దం వినిపించింది. విక్రమ్ బయటకు వస్తున్నాడు. మాయ చేతిలో ఉన్న డైరీని చూసి విక్రమ్ కళ్ళు పెద్దవయ్యాయి. అతని ముఖంలో కనీవిని ఎరగని కోపం కట్టలు తెంచుకుంది. ఒక కన్నెర్ర చేసిన సింహంలా అతడు మాయ వైపు అడుగులు వేశాడు. నా రూంలోకి రావడానికి నీకెంత ధైర్యం? ఆ డైరీని ఎందుకు ముట్టుకున్నావు మాయా? విక్రమ్ వాయిసు ఆ గది గోడలను బద్దలు కొట్టేలా ప్రధ్వనించింది. విక్రమ్ను అలా చూసిన మాయ ఒక క్షణం భయంతో వణికిపోయింది. నా రూంలోకి రావడానికి నీకెంత ధైర్యం? ఆ డైరీని ఎందుకు ముట్టుకున్నావు మాయా? విక్రమ్ గర్జనకు ఆ గది గోడలు దద్దరిల్లాయి. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన విక్రమ్ ముఖంలో అప్పటిదాకా ఉన్న ప్రశాంత మాయమై దాని స్థానంలో కనీవిని ఎరగని క్రోధాన్ని రగులుకుంటుంది. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. వేగంగా మాయ దగ్గరకు అడుగులు వేసిన విక్రమ్ ఒక్క ఉదుటున ఆమె చేతిలో ఉన్న డైరీని లాక్కున్నాడు. ఎంత బలంగా లాగాడంటే ఆ రాపిడికి మాయ చేతి వేళ్ళు ఎర్రబడ్డాయి. మాయ భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. విక్రమ్ని ఎప్పుడు తన గుప్పెట్లో ఉంచుకునే మాయకు అతల్లో ఈ కొత్త కోపాన్ని చూసి వణుకు పుట్టింది. విక్రమ్, ఏంటిది? ఒక చిన్న డైరీ కోసం నా మీద అంతలా అరుస్తున్నావా? నా చెయ్యి నెప్పుడుతుంది అని నొచ్చుకున్నట్టుగా ముఖం పెట్టింది మాయ, తన సింపతి కార్డ్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తూ. కానీ ఈసారి విక్రమ్ ఆమె వల్ల పడలేదు. ఆ డైరీని తన గుండెలకు అద్దుకుంటూ, ఇది ఒక చిన్న డైరీ కాదు మాయా, ఒక అమాయకురాలి గుండె చప్పుడు, నా తప్పులన్నిటికీ సాక్ష్యం. దీన్ని తాకే అర్హత ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు.
ముఖ్యంగా నీకు అస్సలు లేదు అని కఠినంగా చెప్పాడు. మాయకు అవమానంతో పాటు కోపం కూడా ముంచుకొచ్చింది. తన స్థానాన్ని ఒక పల్లెటూరి పిల్ల ఆక్రమిస్తుందన్న నిజం ఆ మహంకారాన్ని దెబ్బతీసింది. ఓ అంటే ఇప్పుడు ఆ సహస్ర నీకు దేవత అయిపోయిందన్నమాట. అదొక అవకాశవాది విక్రమ్. పైకి ఏమీ ఎరగని అమాయకురాల్లా నటిస్తూ ఇలాంటి డైరీలు రాసి నీ బెడ్ కింద పెడితే నువ్వు చదివి కరిగిపోతావని వేసిన ప్లాన్ అది. ఆ డైరీలో రాసిన కన్నీళ్ళు నిజం కావు విక్రమ్. అదంతా ఒక నాటకం. నా మీద నీకున్న ప్రేమను దూరం చేయడానికి ఆ పల్లెటూరి పిల్ల పన్నిన కుట్ర అని విషం చిమ్మింది మాయ. షటప్ మాయా! విక్రమ్ అరుపులకు కింద హాల్లో ఉన్న అన్నపూర్ణ కూడా ఉలిక్కిపడ్డారు. విక్రమ్ మాయ వైపు అడుగులు వేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ దవడలు బిగపట్టి మాట్లాడాడు. శాస్త్ర గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. ఆమె అవకాశవాది అయితే నేను నిన్ను ఇంట్లోకి తీసుకురాగానే నా మెడ పట్టుకొని నిలదీసేది. తన ఆస్తి వాట అడిగేది. లేదా రోడ్డు మీద నానయాగి చేసేది. కానీ ఆమె ఏం చేసింది? నా సంతోషం కోసం చిరునవ్వుతో తన స్థానాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి ఒంటరిగా పోరాడుతుంది. నా సంతోషం కోసం నిస్వార్థంగా ఆలోచించిన ఆ మనసు ఎక్కడా? నా ఆస్తి కోసం, నా స్టేటస్ కోసం నా మెడ కురితాడు బిగించాలని చూస్తున్నా నువ్వెక్కడా? శాస్త్ర కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు మాయా. ఆ మాటలకు మాయ గుండె ఆగిపోయినంత పనింది. విక్రమ్ తన్ను ఇంతలా అవమానిస్తాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. అది కూడా తను చీదరించుకున్న సహస్ర కోసం. విక్రమ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నా కోసం తండ్రితో గొడవపడ్డావు. నా కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశావు. ఇప్పుడు ఆ సహస్రం మీ జాలితో నన్ను అవమానిస్తున్నావా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది. జాలి కాదు మాయా, ఇది నా ప్రాయచిత్తం. అవును, ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించాను. కాను నన్ను అర్థం చేసుకోలేదు. నేను అనాథనైన సమయంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలో సంతోషం, ఆస్తి ఉన్నాయని తిరిగి వచ్చావు. కానీ సహస్రాల కాదు. నేను ఆమెను నరకం పెడుతున్నాం. చీదరించుకుంటున్న ఒక భార్యగా నా బాగోగులు చూసుకుంటుంది. నా కోసం కన్నీళ్లు పెట్టుకుంది. నా కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడింది. నాకు ఇప్పుడు అర్థమైంది. నిజమైన ప్రేమ అంటే నువ్వు చూపించిన అహంకారం కాదు, సహస్ర చూపించిన త్యాగం అని. విక్రమ్ మాటలు వింటూ ఉంటే మాయకు కింద భూమి కుంగిపోతున్నట్టు అనిపించింది. విక్రమ్ మనసు పూర్తిగా తన చేయి జారిపోయిందని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ మాయా. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా ఈ గదిలోకి వచ్చావంటే నేను విక్రమ్ని అన్న విషయమే మర్చిపోతాను అంటూ తలుపు వైపు వేలు చూపించాడు. అవమాన భారంతో రగిలిపోతూ కళ్ళల్లో కక్షతో మాయ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. గత్తలుపులు గట్టిగా వేసిన విక్రమ్ ఆ డైరీని పట్టుకుని మంచం మీద కూలబడ్డాడు. సహస్ర, నిన్ను ఎంత బాధ పెట్టాను. నా కళ్ళ ముందు ఉన్న దేవుణ్ణి వదిలేసి ఒక రాతిబొమ్మ కోసం ఆరాటపడ్డాను. నన్ను క్షమించు సహస్ర అనుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. మరోవైపు సహస్ర జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఆమె ఇప్పుడు ఆ స్కూల్లో అందరికీ ఇష్టమైన శాస్త్ర టీచర్. ఆమె ఓపిక, పిల్లలతో ఆమె మెదిలే విధానం స్కూల్ ప్రిన్సిపాల్ కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆ చిన్న పిల్లాడు చింటూ శాస్త్రను వదిలి ఒక క్షణం కూడా ఉండడం లేదు. లంచ్ సమయంలో కూడా శాస్త్ర పక్కనే కూర్చుని ఆమె చేతి ముద్దలు తింటున్నాడు. ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోయాక చింటూ వాళ్ళ అమ్మ వచ్చింది. ఆమె వచ్చి సహస్ర చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ టీచర్ గారు. మా వాడు స్కూల్కి వెళ్ళను అని రోజు ఏడ్చేవాడు. మీరు వచ్చాక చాలా మారిపోయాడు. ఇంట్లో కూడా మీ గురించి చెబుతూ ఉంటాడు అని ఎంతో సంతోషంగా చెప్పింది. సహస్ర చిరునవ్వుతో, పిల్లలకి కావాల్సింది కాస్త ప్రేమ, ఓపిక మాత్రమేనండి. చింటూ చాలా మంచి అబ్బాయి అని చెప్పి వాళ్ళను సాగనంపింది. పని పూర్తయ్యాక నెమ్మదిగా నడుచుకుంటూ హాస్టల్కి బయలుదేరింది సహస్ర. దారిలో ఓ గుడి కనిపించింది. రోజు అత్తగారితో కలిసి గుడికి వెళ్ళటం ఆమెకు అలవాటు. అత్తగారి జ్ఞాపకం రాగానే ఆ మనసు కొద్దిగా బరువెక్కింది. అత్త ఎలా ఉందో ఏంటో
ఆమె సమయానికి మందులు వేసుకున్నారో లేదో అని మనసులోనే అనుకుంటూ గుళ్ళోకి అడుగుపెట్టింది. దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంది. స్వామి, నన్నింత ధైర్యంగా నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు. నా కోసం కన్నీరు పెట్టుకున్నాం. మా అత్తయ్యకి ఇలాంటి కష్టం రానివ్వను. అలాగే ఆయన కూడా సంతోషంగా ఉండేలా చూడు. ఆయన కోపం ఎక్కువ. ఎవరితోనూ గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండేలా చూడు అని ప్రార్థించింది. తన్ను ఇల్లు వదిలేలా చేసిన భర్త కోసం కూడా ఆ మనసులో ఏ మూలో ఒక చిన్న ప్రార్థన. అదే సమయంలో ఆ గుడి బయట రోడ్డు పక్కన విక్రమ్ కారు ఆగి ఉంది. కారు అద్దంలోంచి గుళ్ళో ఉన్న సహస్రాన్ని చూస్తున్నాడు విక్రమ్. గత వారం రోజులుగా ఇదొక దినచర్యగా మారిపోయింది అతడికి. ఉదయం ఆమె హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు, సాయంత్రం స్కూల్ నుంచి హాస్టల్కి వచ్చేటప్పుడు ఆమెకు తెలియకుండా దూరంగా కారులో ఉండి ఆమెను ఫాలో అవుతున్నాడు. ఆమెను ఒక్కసారి కళ్ళారా చూసుకుంటే కానీ అతడికి మనశ్శాంతి కలగటం లేదు. గుళ్ళోంచి బయటకు వచ్చిన సహస్ర మెట్ల దగ్గర కూర్చున్న ఒక ముసలావిడకు తన చేతిలో ఉన్న పండ్లనిచ్చి ఆమెతో 2 మాటలు ప్రేమగా మాట్లాడి ముందుకు నడిచింది. ఆ దృశ్యం చూసి విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత మంచి మనసున్న అమ్మాయిని పట్టుకుని డబ్బు కోసం వచ్చిందని ఎంత మాట అన్నాడు. నా పాపానికి ప్రాయచిత్తం ఉందా అని కుమిలిపోయాడు. కానీ ఆ ముందుకు వెళ్ళి మాట్లాడే ధైర్యం అతడికి రాలేదు. ఆమె చూస్తున్న ఈ ప్రశాంతమైన జీవితాన్ని తన ఉనికితో మళ్ళీ ఎక్కడ పాడు చేస్తానో అని అతడి భయం. నీకెలాంటి లోటు రాకుండా చూసుకునే బాధ నాది సహస్రం అని మనసులో అనుకొని కారు స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఉదయం విక్రమ్ తన డిటెక్టివ్ దేవుని పిలిచి ఒక రహస్య ఏర్పాటు చేశాడు. సహస్ర ఉంటున్న హాస్టల్ నడుపుతున్న శారదమ్మ అకౌంట్కి అనామకంగా ప్రతి నెల 1,00,000 రూపాయలు చేరేలా ఏర్పాటు చేశాడు. ఆ డబ్బుతో హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు మంచి భోజనం, సదుపాయాలు కల్పించాలని, ఆ విషయం ఎవరికి తెలియకూడదని కఠినంగా ఆదేశించాడు. అలాగే సహస్ర పనిచేస్తున్న స్కూల్ డెవలప్మెంట్ ఫండ్కి కూడా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడు. పరోక్షంగా తన భార్యకు పూలబాట పరుస్తున్నాడు విక్రమ్. మరోవైపు విక్రమ్ ఇంట్లో అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉంది. తన గదిలోకి వెళ్ళిపోయిన మాయ కోపంతో రగిలిపోతూ చేతికందిన వస్తువులను నేలకేసి కొడుతుంది. ఒక చిన్న పల్లెటూరి పిల్ల నా విక్రమ్ని నా నుంచి దూరం చేస్తుందా? విక్రమ్కు నా మీద కంటే ఆ డైరీ మీద ప్రేమ ఎక్కువైపోయిందా? ఈ అవమానాన్ని నేను భరించలేను. ఆ సహస్ర ఏ హాస్టల్లో ఉంటుందో, ఏ స్కూల్లో పనిచేస్తుందో నాకు తెలుసు. ఆమె అక్కడ ప్రశాంతంగా ఉంటే కదా విక్రమ్ ఆమెను దూరం నుంచి చూసి మురిసిపోయేది. ఆ ప్రశాంతతను చెడగొడతాను. ఆమె ఆత్మగౌరవాన్ని బజారుకు లాగుతాను. అప్పుడు గాని నా పగ చల్లారదు అని పళ్ళు నూరుకుంది. వెంటనే తన ఫోన్ తీసి ఎవరో ఒకరికి కాల్ చేసింది మాయ. హలో భైరవ్, నాకొక పని చేసి పెట్టాలి. మీ వాళ్ళని తీసుకొని ఒక చోటికి వెళ్ళాలి. ఒక అమ్మాయిని భయపెట్టాలి. ఎంతలా అంటే ఈ సిటీ వదిలి ఆమె ఎక్కడికైనా పారిపోయేలా చేయాలి. డబ్బు ఎంతైనా ఇస్తాను అంటూ సహస్ర ఉంటున్న హాస్టల్ అడ్రస్, స్కూల్ వివరాలు చెప్పింది మాయ. అవతల నుంచి పని అయిపోయిందన్న భరోసా రాగానే క్రూరంగా నవ్వింది. సహస్ర, ఇక నీ పతనం మొదలైంది. విక్రమ్ కళ్ళల్లో నువ్వొక దేవతవి కదూ, ఆ దేవతను బజారుకి ఈడుస్తాను. ఈ మాయ దెబ్బ ఏంటో నీకు రేపు తెలుస్తుంది అని అనుకుంది. మరుసటి రోజు ఉదయం చలికాలం కావటంతో 6 గంటలకే చీకటి పడ్డం మొదలైంది. సహస్ర స్కూల్ పనులను ముగించుకొని పిల్లల పేపర్స్ కలెక్ట్ చేసి బయటకు వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. దారిలో జనం కూడా పలచబడ్డారు. హాస్టల్కి వెళ్ళాలంటే ఒక చిన్న సందుగుండా వెళ్ళాలి. చల్లటి గాలి వీస్తుంది. సహస్ర తన చీర కొంగును సర్దుకుంటూ వేగంగా అడుగులు వేస్తుంది. సరిగ్గా ఆ సందు మధ్యలోకి రాగానే ఎక్కడినుంచో 2 బైక్స్ వేగంగా వచ్చి ఆమెకు అడ్డుగా బ్రేకులు వేశాయి. సహస్ర ఉలిక్కిపడి ఆగిపోయింది. ఆ బైక్స్ మీద 4 ఆకతాయిలు ఉన్నారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే వాళ్ళ రౌడీలని స్పష్టంగా అర్థమవుతుంది. గుట్కాలు నములుతూ వంకర చూపులతో సహస్రన్ పైనుంచి కిందకు చూశారు. ఏ పాప, స్కూల్ టీచర్ అట కదా, చీకట్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని ఒకడు అసభ్యంగా కామెంట్ చేశాడు. సహస్ర గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
అయిన ధైర్యం తెచ్చుకొని దారి వదలండి, నేను వెళ్ళాలి అని పక్క నుంచి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఇంకొకడు బైక్ దిగి ఆ ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎంత పొగరే నీకు, మొగుణ్ణి వదిలేసి ఒంటరిగా హాస్టల్లో ఉంటున్న పల్లెటూరు దానివి కదా నువ్వు, మొగుడు వద్దనుకున్న నిన్ను మేం వదిలేస్తామా ఏంటి? నీ పేరేంటో చెప్పు, ఈ రాత్రికి మాకు పార్టీ ఇద్దువు కానీ అంటూ అసహ్యంగా మాట్లాడుతూ ఆమె చేయి పట్టుకోవడానికి చేయి చాపారు. సహస్ర భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. చూడండి, మర్యాదగా దారి వదలండి, లేకపోతే నేను పోలీసులకు కంప్లైంట్ చేయవలసి వస్తుంది. నన్ను ముట్టుకుంటే ఊరుకోను అని గట్టిగా అరిచే ప్రయత్నం చేసింది. వాళ్ళు నలుగురు గట్టిగా నవ్వారు. పోలీసులా? మొగుడు దిక్కులేక రోడ్డున పడ్డదానివి, నీకు పోలీసులు వస్తారా? ఈరోజు నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వం అని నలుగురు ఆమె చుట్టూ రౌండప్ చేశారు. ఒకడు ఆమె చీర కొంగు పట్టుకోవడానికి ముందుకొచ్చాడు. సహస్ర కళ్ళు మూసుకొని రక్షించండి, ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచింది. ఆమె చెంపల మీద కన్నీళ్లు జారుతున్నాయి. తనకెవరు లేరని, ఆ క్షణంలో తన్ను కాపాడే నాదుడు ఎవరు లేరని ఆమెకు అర్థమైంది. విక్రమ్ గుర్తొచ్చాడు. ఒకవేళ ఆయన ఉండి ఉంటే నన్ను ఎవరైనా ఇలా అనగలిగేవారా అనుకుంది నిస్సహాయంగా. రౌడి చెయ్యి సహస్ర భుజాన్ని తాకబోతున్న క్షణం చీకట్లోంచి రివ్వున దూసుకొచ్చినాం ఓ ఖరీదైన కారు వాళ్ళ బైక్ల ముందు స్కిడ్ అవుతూ బ్రేకులు వేసుకుని ఆగింది. ఆ సడన్ బ్రేక్ శబ్దానికి ఆకతాయి ఉలిక్కిపడి వెనక్కి తగ్గారు. కార్ డోర్ ఒక్క ఉదుట్న తెరుచుకుంది. అందులోంచి ఒక కాలు కింద పెట్టింది. మెల్లగా బయటకు వచ్చాడు ఒక వ్యక్తి. 6 అడుగుల ఎత్తు, జుట్టు గాలికి ఎగురుతుంది. అతడి కళ్ళల్లో రగులుతున్న ఆగ్రహం ఆ చీకటిని కూడా కాల్చేసేలా ఉంది. షర్టు స్లీవ్స్ పైకి ముడుచుకుంటూ చేతి వేళ్ళ మడిచి పిడికిలు బిగిస్తూ నెమ్మదిగా వాళ్ళ వైపు నడుచుకుంటూ వచ్చాడు. మరి ఆ వచ్చిన వ్యక్తి ఎవరో, తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.